ప్రపంచ శాంతికి సవాల్ విసురుతూ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి రెచ్చిపోయారు. అమెరికాతో కలిసి మా జోలికి వస్తే అణ్వాయుధాలతో దక్షిణ కొరియాను నామరూపాలు లేకుండా చేస్తామంటూ భయంకరమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి కేవలం హెచ్చరికలతో కాగకుండా తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏను క్షిపణి తయారీ విభాగానికి డైరెక్టర్ గా నియమించి ప్రపంచానికి ఒక బలమైన సంకేతం ఇచ్చారు. భవిష్యత్తులో ఉత్తర కొరియా అణు ఆయుధాలు ఎవరి చేతిలో ఉండబోతున్నాయో ఆయన చెప్పకనే చెప్పారు. ఒకవైపు యుద్ధ వివాదం, మరోవైపు వారసురాలి పట్టాభిషేకం. ఉత్తర కొరియాలో అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరోసారి ప్రపంచాన్ని కుదిపేసేలా ఉత్తర కొరియా హెచ్చరిక జారీ చేసింది. అమెరికాతో కలిసి తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్య చేపట్టినా దక్షిణ కొరియా పూర్తి నాశనం ఎదురవుతుందని, అవసరమైతే అణ్వాయుధాలతో విరుచుకుపడతామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. దక్షిణ కొరియాను అత్యంత శత్రుదేశంగా భావిస్తున్నామని స్పష్టం చేస్తూనే అమెరికాతో చర్చలకు తమ తలుపులు పూర్తిగా మూసేయలేదని చెప్పారు. ఒకవైపు కఠినమైన సైనిక భాష, మరోవైపు దౌత్యానికి అవకాశం, ఈ రెండూ కలిసిన సందేశాన్ని ప్రపంచానికి కిమ్ ఇచ్చారు. ఉత్తర కొరియా అధికార పార్టీ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశమయ్యాయి. దేశ అణ్వాయుధ సైన్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కొత్త ఆయుధ వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. సముద్రంలో నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులు, దీర్ఘశ్రేణి ఫిరంగులు, స్వల్పశ్రేణి వ్యూహాత్మక క్షిపణులు విస్తృతం చేయాలని స్పష్టం చేశారు. భూభాగం నుంచే కాకుండా సముద్ర మార్గం నుంచి కూడా దాడి చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆయన ఆదేశించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు పెరుగుతున్న నేపథ్యంలోనే కిమ్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా ఎప్పటినుంచో ఈ సంయుక్త విన్యాసాలను తమపై దాడికి ముందస్తు సన్నాహాలుగా పేర్కొంటోంది. అందుకే ప్రతిసారి క్షిపణి ప్రయోగాలు, అణ్వాయుధ పరీక్షలు, సైనిక ప్రదర్శనల్ని పెంచుతోంది. ప్రపంచానికి ఇది కేవలం శక్తి ప్రదర్శనలా కనిపించినా ప్యాంగ్యాంగ్ దృష్టిలో ఇది భద్రతా వ్యూహంగా కనిపిస్తోంది. హెచ్చరికల మధ్యనే కిమ్ అమెరికాకు దౌత్యపరమైన తలుపు తెరిచి ఉంచారు. చాలా కాలంగా నిలిచిపోయిన అమెరికా ఉత్తర కొరియా చర్చలను తిరిగి ప్రారంభించాలంటే ఉత్తర కొరియాను శత్రుదేశంగా చూడడం అమెరికా మానేయాలని కిమ్ సూచించారు. తమ దేశాన్ని ఒంటరిగా చేసి ఆంక్షలతో నొక్కిపెట్టే విధానం మార్చితేనే సత్సంబంధాలు సాధ్యమవుతాయని సంకేతాలిచ్చారు. అమెరికా అనుసరించే వైఖరిపైనే ఇరు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయని, తాము శాంతికి, యుద్ధానికి రెండింటికీ సిద్ధమని కిమ్ స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు తమకు ముప్పు కలిగిస్తే అణ్వాయుధాలు అని చెబుతూనే మరోవైపు చర్చలకు సిద్ధమే అని చెప్పడం ద్వారా కిమ్ ఒత్తిడి రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికా ఉత్తర కొరియా సంబంధాలు గతంలో కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో కిమ్తో జరిగిన సమావేశాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. సింగపూర్, హనోయ్ సమావేశాలు పెద్ద ఆశలు రేపినా అణు నిరాయుధీకరణ అంశంలో స్పష్టమైన పురోగతి సాధ్యపడలేదు. ఆ తర్వాత సంబంధాలు మళ్లీ నీరుగారిపోయాయి. ఇప్పుడు కిమ్ ఇచ్చిన సంకేతాలు భవిష్యత్తులో మరోసారి చర్చల దారులు తెరుచుకునే అవకాశాన్ని సూచిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న మరో నిర్ణయం కూడా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. తన 13 ఏళ్ల కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర కొరియా భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకంగా భావించే క్షిపణి తయారీ విభాగంలో డైరెక్టర్ స్థాయి బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఈ బాధ్యతను కిమ్ తన కుమార్తె కిమ్ జూ ఏకు అప్పగించారని పేర్కొంటున్నారు. ఉత్తర కొరియా అధికార వ్యవస్థలో కుటుంబ వారసత్వానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం కిమ్ కుటుంబం 3వ తరం పాలన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే కుమార్తెకి ఇంత కీలకమైన బాధ్యత ఇవ్వడం భవిష్యత్తు వారసత్వానికి సంకేతమా అనే చర్చ మొదలైంది. 2013లో జన్మించిన కిమ్ జూ ఏను 2022లోనే ప్రజలకు కిమ్ అధికారికంగా పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె పలు సైనిక కార్యక్రమాల్లో, క్షిపణి ప్రయోగాల పరిశీలనలో తండ్రితో కలిసి కనిపిస్తోంది. ఉత్తర కొరియాలో ఆమెను గౌరవనీయురాలుగా సంబోధిస్తున్నారు. మరోవైపు కిమ్ తన కుమార్తె పేరును కూడా మార్చి గుర్తింపును గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. క్షిపణి తయారీ విభాగంలో ఆమెను కిమ్ జూ హే అని పిలుస్తున్నారనే సమాచారం ఉంది. అయితే దీనిపై అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే ఉత్తర కొరియా వ్యవస్థలో రహస్యత సాధారణం కావడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా తన కుమార్తెకు దౌత్యం, సాంప్రదాయ విద్య, భద్రతా వ్యూహాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ప్రతీకాత్మకంగానే కాకుండా పాలనలో కీలక పాత్రకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధ శక్తిని కేంద్ర బిందువుగా చేసుకున్న ఉత్తర కొరియా భవిష్యత్తులో కూడా అదే దారిలో సాగుతుందనే సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అణ్వాయుధాల నియంత్రణ ఒక టీనేజర్ చేతుల్లోకి లేదా ఆమె పర్యవేక్షణలోకి వెళ్లడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఒకవైపు అణ్వాయుధాలతో దక్షిణ కొరియాను నాశనం చేస్తామని హెచ్చరికలు, మరోవైపు అమెరికాతో చర్చలకు సిద్ధమనే సంకేతాలు, అంతేకాక తన కుమార్తెను క్షిపణి వ్యవస్థలో కీలక స్థానానికి తీసుకురావడం ఉత్తర కొరియా భవిష్యత్తు వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ ఒకవైపు యుద్ధ భయం పెంచుతూనే మరోవైపు తన కుటుంబ పాలనను పటిష్టం చేసుకుంటున్నారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతాయా లేక దౌత్య చర్చలు పునఃప్రారంభమై ఉద్రిక్తతలు తగ్గుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.